అక్కడ ఎమ్మెల్సీని చేసింది మీరే అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ పార్టీ మద్దతుదారులు ఉన్నప్పటికీ కూడా మీ చరిష్మా అనేది అక్కడ పనిచేసింది, అందరూ ఏకతాటి మీద గెలిపించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే 2014 ఎమ్మెల్యే ఎన్నికల సమయానికి కూడా ఇటు మైనార్టీ అటు రెడ్డి రెండు సామాజిక వర్గాలు పోటాపోటీకి వచ్చాయి. మీరు చివరి వరకు కూడా నిషార్ అహ్మద్ అంటే ఇంజనీర్ అయిన నిషార్ అహ్మద్కి టికెట్ ఇప్పించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నించారు. అప్పటికే షమీమ్ అస్లాం అక్కడ బరిలో ఉంది, సమన్వయకర్తగా పనిచేస్తుంది. మైనార్టీ విభాగానికి వచ్చినప్పుడు అప్పటికి పార్టీ సభ్యత్వం లేని నిషార్ అహ్మద్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? ఆయన కాకపోతే నవాజ్ అనుకున్నారు. వీరిద్దరిని ప్రతిపాదించారు. షమీమ్ అస్లాం పేరు ఎందుకు తెర మీదకి రాలేదంటారు? అంటే నిసార్ అహ్మద్ను ఎప్పుడు దాకా మేము అభ్యర్థిగా పెట్టుకోవాలనుకున్నామంటే ఇంకా చాలామంది ఉన్నారు. అప్పుడు సిలార్ ఖాన్ అనే ఒకతను, ఇట్లా అందరూ మైనారిటీలనే పెట్టాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు వీళ్ళందరూ కూడా తెర మీద ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్సీగా తిప్పారెడ్డి గారు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మీకు తెలుసు ఆయన తత్వం, ఏదైనా మాట చెప్తే మాట కోసం మంచి జరిగినా చెడ్డ జరిగినా దాన్ని స్వీకరించి ఆయన మాటను కాపాడుకుంటాడు. ఆ విధంగా ఆయన మాట చెప్పాడు కాబట్టి ఇంకా తిప్పారెడ్డి గారికి సీట్ ఇస్తారని చెప్పి వీళ్ళందరినీ కూడా అప్పుడు నిరాశ పరచకూడదని చెప్పి ముందు నుంచే వాళ్ళ మైండ్స్ అంతా కూడా మేకప్ చేశాము. ఏది ఇంకా మనకు అభ్యర్థి తిప్పారెడ్డి గారు, మీరందరూ మద్దతు ఇవ్వండి, తర్వాత ఇంకేదైనా అవకాశాలు వచ్చేటి మైనారిటీలకే తప్పకుండా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా షమీమ్ అస్లాంను ఆ రోజు మున్సిపాలిటీకి ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా చిత్తూరు జిల్లాకు కూడా మైనారిటీలకే జడ్పీ చైర్పర్సన్ ఇవ్వాలని చెప్పి అక్కడ కూడా ఒక మైనారిటీనే ప్రపోజ్ చేయడం జరిగింది. పుంగనూరులో మున్సిపాలిటీ కూడా మైనారిటీలకి ఇవ్వాలనుకున్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల మీద ఒక ప్రత్యేకమైన గుర్తింపు అభిమానము ఆయనకు ఉంది కాబట్టి ఆయన అభిమతం ప్రకారం మేము ఇవన్నీ కూడా మార్పులు తీసుకొచ్చి మైనారిటీలకి పెద్దపీట వేయాలని చెప్పి ఆలోచన ఆ రోజు చేయడం జరిగింది. అది తిప్పారెడ్డి గారికి శాసనసభ ఇస్తా అని చెప్పి ఆయన మాట తీసుకొని వచ్చిన తర్వాతే శాసన మండలి సభ్యుడిగా పోటీ చేశాడు. మరి ఆ మాట మీద ఇంకా ఎలాగో తిప్పారెడ్డి గారికి ఇస్తాడు కాబట్టి ఇంతమంది మైనారిటీలంతా కూడా తీసుకొచ్చి వీళ్ళకి పదవులు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆలోచన చేయడం జరిగింది. సరే, అక్కడ తిప్పారెడ్డి గారు ఎమ్మెల్సీ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేకి ఎప్పుడైతే వచ్చారో తర్వాత మీరే నరేష్ కుమార్ రెడ్డిని కూడా పార్టీలోకి తీసుకొస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ తిప్పారెడ్డిని కాంప్రమైజ్ చేసి కోర్టులో అప్పటి వరకు ఉన్న అయితే నరేష్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఓటుతో ఓడిపోయారో కోర్టుకు వెళ్ళారు ఆయన. ఇది నాకు వ్యతిరేకంగా చేశారు, కొన్ని వాళ్ళు కొనుగోలు చేశారు, అసలు చెప్పాలంటే ఎన్నికల ఆఫీసర్ని అని కోర్టుకు వెళ్ళాడు. అయితే మీరు కాంప్రమైజ్ చేసి అది విత్డ్రా చేసుకోవడంతో హైకోర్టులో కేసు ఎమ్మెల్సీగా నరేష్ కుమార్ రెడ్డిని ఎన్నిక అయిపోయింది. వాస్తవానికి నరేష్ కుమార్ రెడ్డి తిప్పారెడ్డి గారు చాలా మంచి మిత్రులు. వాళ్ళే ఒక లోపాయకారి ఒప్పందం చేసుకొని తిప్పారెడ్డి గారు పోయి అన్నను ఒక మాట అడుగు మిగతా అంతా నేను చేస్తానని చెప్పి నా దగ్గరికి నరేష్ని పంపాడు. నేను ఇంక నిష్ఠూరం ఎందుకు, ఎలాగూ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నాడు, మన పార్టీ కొద్దిగా మద్దతు ఉంటుంది అని చెప్పి మనం చేయాలనుకొని జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొనే ఆ రోజు ఓకే అని చెప్పాము. తర్వాత కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి నేను పార్టీకి పనిచేస్తాను, లాయల్గా ఉంటానని చెప్పి కూడా నరేష్ కుమార్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు ఒక కొత్త అంశం చెప్పారు, తిప్పారెడ్డి గారు నరేష్ కుమార్ రెడ్డి గారు లోపాయి గారి మిత్రులు అనేసి. అయితే ఇంతవరకు అది ఎలా సాధ్యం అంటారు? ఇద్దరు కూడా ఇప్పుడు కూడా మంచి మిత్రులే వాళ్ళు. ఇప్పుడు కూడా తెలుగుదేశంలో ఆయన ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏనున్నా కానీ మంచి మిత్రులు. మిత్రత్వానికి రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది. ఏ రోజు కూడా అలా కనిపించారంటే నరేష్ కుమార్ రెడ్డి రామదాస్ చౌదరి మిత్రులు, నరేష్ కుమార్ రెడ్డి దొమలపాటి రమేష్ మిత్రులు అంటే నమ్ముతారు తప్పితే రామదాస్ చౌదరి ఎప్పుడు కూడా నరేష్ కుమార్ రెడ్డికి మిత్రుడు కాదు. చాలా బాగా సఖ్యత ఉన్నారు ఇద్దరు కలిసి, ఎప్పుడు ఉండరు వాళ్ళు బద్ద శత్రువులు. రమేష్ అంటే వాళ్ళిద్దరూ మంచి మిత్రులే, రమేష్ నరేష్ కుమార్ రెడ్డి. అంటే మా ఇంటర్వ్యూలో మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నరేష్ కుమార్ రెడ్డి రామదాస్ వాస్తవాలు చెప్పమంటారా? రామదాస్ కూడా నాకు మంచి మిత్రుడు. వాస్తవాలు చెప్పంటారా లేకపోతే ఏదో ఒకటి చెప్పండి. వాళ్ళిద్దరు మంచి మిత్రులు కాదు, మంచి శత్రువులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే వాస్తవాలకు దర్పణం లాంటి వారు. అందుకనే చెప్తున్నాను, దర్పణం నుంచి మేము అవాస్తవాలను కోరుకోవట్లేదు. అందుకనే చెప్తున్నాను, రామదాస్ చౌదరి గారికి నరేష్ కుమార్ రెడ్డికి ఎప్పుడు కూడా పొసగదు, వాళ్ళిద్దరు బద్ద శత్రువులు.
మరి ఇద్దరు కలిసి తిరుగుతున్నారు ఇటీవలలో, మేము కూడా చూసాం కొన్ని పార్టీ ప్రభావం, పరిస్థితుల ప్రభావం ఏదైనా ఉండొచ్చు కానీ, బట్ హోల్ హార్టెడ్గా వాళ్ళు ఎప్పుడు కూడా కలిసి పని చేయరు, పని చేయలేరు. ఉన్నప్పటికీ లోపల కత్తులు చూసుకుంటారు అంటారు మీరు. తప్పనిసరిగా. అంటే నరేష్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ చేసిన ఘనత కూడా మీదే. ఆ తర్వాత తిప్పారెడ్డి గారిది. అంటే మీరు ఓకే అన్న తర్వాత, అంటే తిప్పారెడ్డి గారు ఓకే అన్న తర్వాత, తిప్పారెడ్డి గారిది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అన్నారు. సరే, ఆడ రాజకీయ నేను నిమిత్త మాత్రుడే, పాత్ర పోషించింది మీరే కదా. నేను నిమిత్త మాత్రుడు. తిప్పారెడ్డి గారు ఒప్పుకొని నా దగ్గర పంపాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని మనం ఒప్పించాము. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అన్నాక ఆయన ఎమ్మెల్సీ వేయడంలో ఆశ్చర్యం ఏముంది? కేసు విత్డ్రా చేసుకుంటే అయిపోతారు కదా. నాకేం ప్రాబ్లం లేదు. ఒకసారి అన్నాన్ని వెళ్ళి కలువు అని చెప్పారంటే అప్పుడు మీకు ఎంత, మీ భుజస్కంధాలపైన ఎంత బాధ్యత ఉంటుందని? లేదు, రేపు ఎందుకు అట్లా చేసినావని నేను అడుగుతానని కూడా ఉంటుంది కదా. తిప్పారెడ్డిని అడుగుతానని కూడా ఉంటుంది కదా. నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు, నరేష్కు ఎమ్మెల్సీగా ఒప్పుకొని కేసు ఎందుకు విత్డ్రా చేసినావు అని రేపు అడుగుతానని కూడా ఉంటుంది కదా. ఒక ట్విస్ట్ అంటే, నరేష్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల్లో చెప్పుల గుర్తుతో బరిలో నిలిస్తే 8,000 ఓట్లు వచ్చాయి నరేష్ కుమార్ రెడ్డికి. అంటే నరేష్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటే ఆ 8,000 ఓట్లకు కూడా మనం ఎందుకు కోల్పోవాలి? నరేష్ కుమార్ రెడ్డి 5,000 ఓట్లు మనకి కలిసి వస్తాయి. మన పార్లమెంటులో కావచ్చు, మిథున్ రెడ్డికి అవి కూడా మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. నరేష్ కుమార్ రెడ్డిని ఆహ్వానిస్తాం పార్టీలే కానీ ఉద్దేశంతో మీరే నరేష్ కుమార్ రెడ్డి తిప్పారెడ్డికి నచ్చజెప్పి ఎమ్మెల్సీగా అనౌన్స్ చేయించారు, ఆ కేసు విత్డ్రా చేయించారు. బలమైన వాదన మదనపల్లిలో. కరెక్టే. మదనపల్లిలో ఎవరి బలము ఎంత అనేది నాకంటే ఎక్కువ ఎవరికి కూడా తెలిసి ఉండదు. ఎవరెవరికి ఎంత బలం ఉంది, ఎవరిని మనం ఎన్నికల్లో వాడుకుంటే మనం పెట్టిన అభ్యర్థిని గెలిపించుకోగలుగుతాము అనేది క్షుణ్ణంగా నాకు అవగాహన ఉంది. కాబట్టి నేను దాని గురించి ఆయన 8,000 ఓట్ల 80,000 ఓట్ల నేను చెప్పదలుచుకోలేదు. అయితే ఒకటి మాత్రం చెప్తాను, ఒక అసమర్థుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రాపకంతో మా నాన్న కాంగ్రెస్లో ఇట్లున్నాడు, మా అమ్మ ఇట్లున్నది, మా తాత ఇట్లున్నాడు అని చెప్పి ఫోటోలను ఎత్తుకుపోయి మా మీదంతా కూడా లేనిపోని పితూరులన్నీ కూడా చెప్పి సోనియా గాంధీ మాకు కూడా చాలా క్లోజ్గా ఉండేది. మరి ఆమెకంతా చెప్పి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఆమెకు లాయల్గా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం కడదాకా పోరాడాల్సింది పోనిచ్చి ఆయన ఏదో వంక పెట్టి డబ్బులంతా సంపాదించుకొని అవంతా కూడా మూటలు కట్టి దాచిపెట్టుకొని తర్వాత ఎన్నికలకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి చెప్పులు మెడకేసుకొని ఈదుల్లోకి వచ్చి నేను పోటీ చేస్తామంట చెప్పుల పార్టీలో అని చెప్పి సిగ్గు లేకుండా చేసేదే కాకుండా వీళ్ళందరినీ కూడా చెప్పులు మెడకేసుకునే విధంగా చేశాడు. అంతేగాని అతను గెలిపించే తాహత్తు ఉంటే ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఆ నాయకుడు ఎవరంటారు? మాజీ ముఖ్యమంత్రి అంటే కిరణ్ కుమార్ రెడ్డి తప్ప ఎవరున్నారు? నాకేముంది అతని పేరు చెప్పాడు. అతనికి తను పోటీ చేసి గెలుస్తాననే నమ్మకమే లేని వ్యక్తి లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా వాళ్ళు తెలుగుదేశం చెప్పుల పార్టీలో ఉండే నాయకులంతా కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్పకుండా పీలేరుకు వచ్చి లాస్ట్ మినిట్లో వాళ్ళ తమ్ముడు దగ్గర నామినేషన్ వేయించిన గొప్ప వ్యక్తి. మరి అలాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయిపోయినారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళ మాటలని వీళ్ళు చెప్పులంతా మెడకేసుకొని మేము రాజకీయ నాయకులు అనుకున్నారు. మరి ఇవన్నీ మా జిల్లాలో అయితే నాకు ఏ రోజు కూడా కిరణ్ కుమార్ అనే అతను ఒక పాపులర్ లీడర్ కాలేడు. అదే అతను మ్యానిపులేటరీ పాలిటిక్స్లో ఒక రాజకీయ నాయకుడు, ప్రజాబలం ఉన్న ప్రజానాయకుడు కాదు. లీడర్కు పాలిటీషియన్కు చాలా తేడా ఉంటుంది. యూ హ్యావ్ టు ఫాలో. లీడర్ వేరే, పాలిటీషియన్ వేరే. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారనో లేదంటే తిప్పారెడ్డి గారు మీ దగ్గరికి పంపించినారనో, అయితే మీ పర్యవేక్షణలో అయితే నరేష్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ అయిపోయారు. ఆ తర్వాత నరేష్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత రెండోసారి కూడా మిమ్మల్ని విభేదించి తిరిగి టీడీపీలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటారు? అతను యువకుడు, ఆశావాది, రాజకీయాల్లో పైకి రావాలనే కోరిక ఉంది. ఇక్కడ తిప్పారెడ్డి గారికే మళ్ళీ మేము సీట్ ఇస్తామనే ఆలోచన అతనికి ఉంది. అతనికి ఇంకెక్కడన్నా తమ్మలపల్లిలో ఎక్కడన్నా పెడతారేమో అని చెప్పి ఆలోచన చేశారు. అదంతా పెట్టుకోవద్దు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఏదైనా ఆలోచన చేస్తామని చెప్పి కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన మీదట అతనికి కూడా కోరిక ఉంటుంది కదా శాసనసభ్యుడు కావాలని. ఇక్కడ కాకపోతే తెలుగుదేశంలో నాకు అవకాశం ఉంటుందేమో అని చెప్పి తెలుగుదేశానికి వెళ్ళాడు. అది నథింగ్ బట్ నేచురల్ టు ఎనీ పాలిటీషియన్. ఎవరికైనా ఆశావాదికి ఏదో పార్టీలో మనం శాసనసభ్యుడు కావాలనుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మీ వర్షన్ ఇలా ఉంటే నరేష్ కుమార్ రెడ్డి వర్గం వర్షన్ కావచ్చు, మదనపల్లిలో ఉన్న నాయకుల వర్షన్ కావచ్చు మరోలా ఉంది.
అంటే మిథున్ రెడ్డి గారు వెళ్ళి అంటే ఎప్పుడైతే మీరు మదనపల్లి వీలు పడదో అంటే తిప్పారెడ్డి గారు కూడా నరేష్ కుమార్ రెడ్డి అన్నారు భవిష్యత్తులో నీకు నాకు ఎందుకు పోటీ నువ్వు నేను విభేదాలకు కావాల్సి వస్తుంది ఇప్పుడే నువ్వు తంబళ్ళపల్లెకి వెళ్ళిపో తంబళ్ళపల్లె చూసుకున్న తర్వాత తంబళ్ళపల్లె మీద దృష్టి పెడితే ఫస్ట్ తంబళ్ళపల్లె ఎమ్మెల్యే టికెట్ నరేష్ కుమార్ రెడ్డికి ఇస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు మిథున్ రెడ్డి గారు కావచ్చు జగన్ గారు హామీ ఇచ్చారు తర్వాత మిథున్ రెడ్డి గారు వెళ్ళి తంబళ్ళపల్లె టికెట్ మీకు ఇవ్వలేము మేము ఒక మా చిన్న ఎట్లా రాజంపేట పార్లమెంట్ మాదే కాబట్టి మేమే ఖర్చు పెట్టుకోవాలి మా చిన్న నా పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారిని మేము బలపరుస్తాం అక్కడ మీరు ఎమ్మెల్సీ గవర్నమెంట్ గవర్నమెంట్ వస్తే వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తామని చెప్పడంతోనే మీ తండ్రి కొడుకుల రాజకీయానికి ఒక నమస్కారం అంటూ నరేష్ కుమార్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోయారని నరేష్ కుమార్ రెడ్డి యొక్క వర్గీయులు బలంగా వాదిస్తున్నారు మరి ఆయన వర్గీయులు ఎవరో మరి తెలియదు ఎవరు ఎందుకు చెప్తున్నారో నాకు తెలియదు ఇనిషియల్గానే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు నువ్వు అలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు తంబలపల్లి కావాలంటే కూడా పెట్టుకోవద్దు అక్కడ ప్రవీణ్ ఉన్నాడు ప్రవీణ్ కుమార్ రెడ్డి మన అభ్యర్థి ప్రవీణ్ కుమార్ రెడ్డికి నువ్వు మద్దతు ఇవ్వాలి అని చెప్పారు పలుసార్లు ప్రవీణ్ కుమార్ రెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్సూ చేశారు నువ్వు నియోజకవర్గానికి పోయి తిరుగు చేయాలని ఆ రోజుకు మా తమ్ముడి పేరు ఎక్కడ కూడా రాలేదు బయట రాలేదు మా తమ్ముడి పేరు బయట వచ్చింటే మనం ఇతన్ని చేర్చుకునే పరిస్థితి కూడా ఉండిండదు మేము అక్కడ ఏ పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చిందో అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు తప్పితే మాకు పలమనేరు చాలా ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది కదా నా పక్క కాన్స్టిట్యుయెన్సీ నాకు బలం ఉన్న కాన్స్టిట్యుయెన్సీ అక్కడెక్కడో పంపించి మా తమ్ముడిని నిలబెట్టాల్సిన అవసరం లేదు ఏదైనా పార్టీ కోసము పార్టీ మా నాయకుడు ఆదేశాల మేరకు అక్కడ పంపాము తప్పితే ప్రవీణ్ కుమార్ రెడ్డి కోసం కనీసం ఒక 100 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు నువ్వు వచ్చి నియోజకవర్గం తిరుగు నువ్వు కంటెస్ట్ చేయాలా నువ్వు అక్కడ కూర్చుంటే బాగుండదు హైదరాబాద్లో అని చెప్పి మరి కారణాలు ఏమో కానీ ఆయన రాలేదు ఈరోజు నాగరాజు గారి ఇంటర్వ్యూలో చాలా విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది ఇవన్నీ కూడా వాస్తవ దూరంగా ఉండవు నేను వాస్తవాలే మాట్లాడినా అనే ఆలోచన మీకు వస్తుందని నేను భావిస్తున్నాను